హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం సూజీ రవ్వతో టమాటా బాత్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసెస్ సూజీ రవ్వ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పోపులు అంటే జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత పల్లీలు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 6 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు ఇవి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత టమాటా మగ్గిందండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మగ్గేంత వరకు. సిమ్లోనే మగ్గించాలండి ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు, వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం వేగిన తర్వాత 2 గ్లాసులు సూజీ రవ్వకి 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. 1 వంతుకి 3 వంతులు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. నీళ్ళు మరిగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ టమాటా బాత్ చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుందండి. చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో. రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.